పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చాలామంది ప్రేక్షక మహాశయులు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకోండి. ఇక్కడ మీకు మకర రాశి వారికి ఎలా ఉంటుంది అంటే డిసెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక గ్రహాలు అంటే చాలా గ్రహాల యొక్క రాశి మార్పులు అనేటటువంటివి సూచిస్తున్నాయి. ఈ కాలంలో ప్రధానంగా తీసుకుంటే గురుడు ప్రధానంగా రాశి మారాడు. గురుడు కర్కాటక నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి. ఇంకా నేర్చుకోవటం గురించి, జ్ఞాన వృద్ధి గురించి, ఒప్పందాల విషయంలో శుభ ప్రభావాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే గురుడు మిథున రాశిలో సంచరించేటప్పుడు మకర రాశి వారికి మాటల్లో చాతుర్యం కనిపిస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలానే కొత్త అవకాశాల ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. స్నేహ సంబంధాల యొక్క విస్తరణ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అంటే ఒక్కొక్క గ్రహాన్ని గురించి అనలైజ్ చేసుకుంటూ తర్వాత ఏ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. తర్వాత సింహరాశి అంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత అధికార ప్రతిష్ట కలుగుతూ ఉంటుంది. నాయకత్వ అంశాల్లో అంతర్మథనం పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక టీం లీడర్ కావాలన్నా, గ్రూప్ లీడర్ కావాలన్నా చాలా రకాలైనటువంటి ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అనుకోనటువంటి మార్పులు కూడా సంభవించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కేతువు అదృశ్య శక్తులను కూడా పెంచుతూ ఉంటాడు. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే సాంకేతికత, ఆన్లైన్ రంగాలు, విదేశీ సంబంధాలు, కొత్త ఆవిష్కరణలు, ఆకస్మిక మార్పులను పెంచుతుంది అని చెప్పాలి. రాహు కొత్త అనుభవాలను, వేగవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకునేటటువంటి విధంగా చేస్తాడు. అలానే మీ జన్మరాశికి 11వ స్థానం అంటే లాభస్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 11వ స్థానాన్ని లాభస్థానం అంటాము. లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు అన్నీ కూడా అద్భుతమైన లాభాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పాలి. ఇక్కడ ఈ వృశ్చిక రాశి అంటే 11వ స్థానంలో సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత లోతైనటువంటి ఆలోచన అంటే ఏది కూడా సింపుల్గా నిర్ణయం తీసుకోరు, చాలా ఎక్కువగా ఆలోచించిన నిర్ణయం తీసుకుంటారు. రహస్య విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. అలానే కొంత గూఢ ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలానే ప్రేమకి, పెట్టుబడులకి మొదలైన విషయాలకు సంబంధించిన అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా శుక్రుడు 11వ స్థానంలో సంచరించేటప్పుడు మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి శుక్రుడు 11వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి ఫలితాన్ని చక్కగా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మీకు ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ మీ జన్మరాశికి 12వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. జనరల్గా చతుర్థాధిపతి, లాభాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో సంచరించడం యోగాన్ని కలిగించదు. కుజుడు అంటేనే సహజంగా ఆవేశపూరితమైనటువంటి గ్రహం. ఎప్పుడైతే కుజుడు 12వ స్థానంలో ఉంటాడో మొండి ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది. ధైర్యము, వేగము, ఉత్సాహము పెరుగుతూ ఉంటాయి. లక్ష్య సాధన ఏదైనా ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుంటే లక్ష్యాన్ని సాధించాలనేటటువంటి శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ మాటల్లో ఆవేశం, చిన్నపాటి అపార్థాలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇక మీ రాశ్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బాధ్యత, క్రమశిక్షణ, ఆత్మపరిశీలన, కుటుంబ వృత్తి, సమతౌల్యం ఇవన్నీ కూడా తీసుకొస్తాడు. ప్రధానంగా చెప్పాలంటే స్థిరమైనటువంటి జీవితాన్ని అందించేటటువంటి విధంగా శని ప్రభావం కూడా ఉంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులను కనుక పరిశీలిస్తే ప్రధానంగా 11వ తేదీ ఉదయం నుంచి
12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ రోజులలో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, రహస్య విషయాలపైన ఆసక్తి పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ప్రయాణాల పరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేయటం కూడా మంచిది కాదు. ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్లో కనుక ఉన్నట్లయితే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అదృష్టం పెరిగేటటువంటి కాలంగా ఉంటుందని చెప్పాలి. గురుభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక శోభ కూడా పెరుగుతుంది, ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి సమయం అని చెప్పాలి. దూర ప్రయాణాలు అత్యంత అనుకూలంగా లాభదాయకంగా సాగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా బ్రహ్మాండమైనటువంటి మేలు జరుగుతుంది అని చెప్పాలి. ఇక 14వ తేదీ ఉదయం 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయం ఇది వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో అత్యంత శుభదాయకమైనటువంటి స్థితి అని చెప్పాలి. పదవీ గౌరవం కూడా పెరుగుతుంది, ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి పని మీకు అప్పచెప్పినా కూడా దానిని పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అవకాశాలన్నీ కూడా వెతుక్కుంటూ మీ వైపు వస్తున్నాయా, గతంలో ఎప్పుడూ ఉన్నా ఏదైనా అప్లై చేసినటువంటి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు కూడా వినే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పులు కానీ ప్రమోషన్ సంకేతాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య లాభాల బాటలో పడతారు. అంటే అన్నీ కూడా లాభాలమయంగా మారుతూ ఉంటుంది. కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదల కూడా కనిపిస్తుంది. సూచనలు పెరుగుదల అంటే ఇంకా స్నేహితుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. సహచరుల నుంచి మంచి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైన పెట్టుబడుల్లో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో సంపూర్ణమైనటువంటి ఆనందం వెలువరుస్తుంది అని చెప్పాలి. ఇక 19వ తేదీ రాత్రి 10:50 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఊహించినటువంటి ఆందోళనలు వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. మనస్సులో కొంత ఆందోళన పెరుగుతూ ఉంటుంది, నిద్రలో కూడా అశాంతి పెరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఇది ఆధ్యాత్మికపరమైనటువంటి చైతన్యానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. విదేశీ ప్రయాణాలకైతే అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. అయితే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రపారాయణం చేయటం చాలా మంచిది. అలానే శనివారం రోజున నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు వీలైతే మంగళవారం రోజున, ఎందుకంటే కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీలైతే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇంకా చెప్పాలి అంటే బుధవారం రోజున పసుపు రంగు పూరంగుతో కనుక దేవుడికి పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.